హాయ్ గైస్. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా 2 కేసెస్ని డిస్మిస్ చేసింది. అందరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ స్టిల్ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అందరిలో. అంటే కొందరు మిస్ఇన్ఫర్మేషన్ వల్ల, మిస్గైడ్ చేయడం వల్ల కొన్ని విషయాల్లో కొంచెం క్లారిటీ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, జిఆర్ఎల్ అనేది ఉంటుందా, గెస్టెడ్ పోస్ట్కి ఉండదని, డైరెక్ట్ 1:2 ఉంటుందని ఇలా చెప్తున్నారు. సో చిన్నగా క్లారిటీ తీసుకుందాం. మనల్ని యాక్చువల్గా నోటిఫికేషన్కి అప్లై చేసే ముందే హ్యావ్ యూ రెడ్ ద నోటిఫికేషన్ అని అడుగుతుంది టీజీపీఎస్సీ. కానీ మనం అందరం టిక్ చేసేస్తాం చదవకుండానే. సో ఇప్పుడు ఖాళీగా ఉన్నాం అందరం, జస్ట్ క్లారిటీ తీసుకుంటే మనకు కూడా కొంచెం బెటర్ అవుతుంది. సో నేను డైరెక్ట్ నోటిఫికేషన్ తీసాను. దీంట్లో మనం చూస్తే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి అందరికీ డౌట్ ఉంది, ఎస్ఐలా ఉంటుందా లేకపోతే కానిస్టేబుల్లా ఉంటుందా అని. ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి. మనం క్లారిటీగా నోటిఫికేషన్లో చూస్తే మెన్కి అయితే 165 సెంటీమీటర్స్కి తగ్గకుండా ఉండాలి అని ఉంది. అండ్ విమెన్కి వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. మెన్కి అయితే 165 అండ్ విమెన్కి 150. సో ఇంకో దానికి వస్తే ఇక్కడ లోకల్ రిజర్వేషన్కి వచ్చేసి నార్మల్గా అందరికీ తెలుసు, గ్రూప్ 4లో అయితే 95% అప్లికేబుల్ ఉంది డిస్ట్రిక్ట్స్కి, అంటే లోకల్ రిజర్వేషన్. సో గెస్టెడ్ పోస్ట్ కదా, 70%, 80% అని కొన్ని అపోహలు ఉన్నాయి. సో ఇక్కడ గ్రూప్ 1కి కూడా 95%, అంటే మల్టీ జోన్ వైజ్గా 5% మాత్రమే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ ఉంటుంది. మీకు తెలిసి ఇక నాన్ లోకల్ అంటే ఏంటి, లోకల్ అంటే ఏంటి, నేను ఎక్కువ ఎలాబరేట్ చేయట్లేదు. అండ్ మనము నెక్స్ట్ మ్యాటర్కి వస్తే ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అందరు అంటున్నారు అంటే ఎవ్రీ పేపర్లో 40% రావాలి అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్లో 40% రావు కదా, అంటే పేపర్ టఫ్ రావడం వల్ల కొందరికి అయితే డౌట్స్ ఉన్నాయి. పక్కా 40% రాదు, అంటే 40% అన్ని పేపర్స్లో రావాలి అనేది అలా ఏం అవసరం లేదండి. అన్ని పేపర్స్ కలిపి టోటల్ మార్క్స్ కనుక తీసుకుంటే ఓసీ క్యాండిడేట్స్కి, జనరల్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్ అనేవి ఉండాలి. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఓసీతో పాటు ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా 40% మార్క్స్ అనేవి ఉండాలి. అండ్ బీసీకి వచ్చినట్లయితే 35% కావాలి. టోటల్ మార్క్స్లో 35% మినిమం మార్క్స్ అనేవి రావాలి, ర్యాంక్ రావాలంటే. అండ్ ఎస్సీ ఎస్టీస్కి 30% అయితే ఉండాలి. సో ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఏంటంటే, ఇక్కడ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ SC and ST candidates not coming up for selection with the minimum marks prescribed above for selection, their selection shall be considered on the basis of rank with reference to their performance in the written examination irrespective of the marks secured. అంటే ఇదేంటంటే క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకు కనుక ఎవరికి అంటే పోస్ట్కి సరిపోను 30% మంది, అంటే 30% ఆఫ్ మార్క్స్ వచ్చిన పీపుల్ కనుక, క్యాండిడేట్స్ కనుక లేకపోతే నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళని తీసుకుంటారు. అంటే 30% అనేది రావాల్సిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీకి. అండ్ ఇక్కడ క్లియర్ ఇచ్చారు, ఆబ్సెన్స్ ఇన్ ఎనీ పేపర్ విల్ ఆటోమేటికల్లీ రెండర్ హిస్ క్యాండిడేచర్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. ఒక్క పేపర్లో ఆబ్సెంట్ అయినా కూడా మార్క్స్ అనేవి మన రిజల్ట్లో అనేది క్యాండిడేట్ ఉండరు. ఇది ఒక క్లారిఫికేషన్. అండ్ ఇక్కడ మనకు జిఆర్ఎల్కి సంబంధించి క్లియర్గా ఇచ్చారు, మార్క్స్ లిస్ట్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్. అయితే టోటల్ మార్క్స్ లిస్ట్కి సంబంధించి జిఆర్ఎల్ అంటాం కదా, జిఆర్ఎల్ లాంటిదే, మేబీ జిఆర్ఎల్ఏ కావచ్చు. హాల్ టికెట్ నెంబర్ వైజ్ ఇస్తారా, మరి ర్యాంక్ వైజ్ ఇస్తారా తెలియదు. సో ఇక్కడ ఏంటంటే జిఆర్ఎల్ అయితే పక్కా ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ మనకి పేపర్ వైజ్గా జిఆర్ఎల్లో ఉండదు. పేపర్ వైజ్గా మనకి ఒక మెమొరాండమ్ ఆఫ్ మార్క్స్ అనేది మన లాగిన్స్లో ఉంటుంది. ఓకేనా? అయితే 1 వీక్ పీరియడ్ మాత్రమే మనము యాక్సెస్ చేసుకోగలుగుతాం.
ఏది రెస్పెక్టివ్ లాగిన్స్లో మన పేపర్ వైజ్ మార్క్స్ అనేవి 1 వీక్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ జిఆర్ఎల్ వచ్చిన తర్వాత 15 డేస్ లోపల మనకు 1000 రూపీస్ కనుక ఈచ్ పేపర్కి కట్టినట్లయితే మనకి రీకౌంటింగ్ అనేది ఉంటుంది. రీకౌంటింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రీఎవాల్యుయేషన్. సో రీవాల్యుయేషన్ కాదు, అది రీకౌంటింగ్. రీకౌంటింగ్ అంటే ఆల్రెడీ వేసిన మార్క్స్ని జస్ట్ పేపర్లో కౌంట్ చేస్తారు అంతే. ఏమైనా కౌంటింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రమే ఇది మనకి అప్లికేబుల్ అవుతుంది, కానీ రీవాల్యుయేషన్ అనేది ఉండదు. అంటే మళ్ళీ మ్యాటర్ చదివి కరెక్షన్ అనేది చేయరు, జస్ట్ వేసిన మార్క్స్ని కౌంట్ చేస్తారు. కౌంట్ చేయడానికి మాత్రమే ఒక ప్రొవిజన్ ఉంది నోటిఫికేషన్లో. ఇవి చిన్న చిన్న క్లారిఫికేషన్స్ అన్నమాట. ఇంకా ఉన్నాయి, మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ.